మాతా శిశు మరణాలను అరికట్టాలని ఎంపీపీ అనితమ్మ సూచించారు. మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపీపీ అనితమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుజాత, ఈవో పీఆర్డీ స్వరూపారాణి, పిహెచ్ఎల్ నజీమా మొదలగు వారు పాల్గొన్నారు. వర్షాల కారణంగా ప్రజల్లో మంచి అవగాహన కల్పించి రక్షిత మంచినీరు, తాగులాగట, దోమతెరకు ఉపయోగించట, మురుగునీరు తొలగించట మొదలగు విషయాలపై పూర్తి అవగాహన కల్పించవలసిందిగా ఆరోగ్య శాఖ వారిని కోరుతున్నాను. ఆరోగ్య శాఖ నిర్వహించు కార్యక్రమంపై మేమందరం గ్రామ ప్రజలలో మంచి అవగాహన తీసుకురావాలని భారీ వర్షాల కారణంగా మురుగునీరు ఏర్పడి ఉంది. అది గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శులు వాటిలన్నింటినీ ఈ 3 రోజులు 14, 15, 16వ తేదీలందు గ్రామ పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ నిర్వహణలో మురుగునీరు మీద దోమలు చేరకుండా మరియు ప్రజలు దోమతెరలను ఉపయోగించుకోవాలని, మంచి నీటిని త్రాగవాలని, కాచి చల్లార్చిన నీటిని తాగవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అందరికీ తెలియజేస్తున్నాము. ఆ కార్యక్రమం మీద ఈ 3 రోజులు వారు పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తారు కాబట్టి వాటిలన్నింటిలో ప్రజలు మంచి అవగాహన కల్పించవలసింది. సమావేశం ముఖ్యంగా 10వ తేదీ మనం నిర్వహించుకునే కన్వెన్షన్స్ మీటింగ్ మాతా శిశు మరణాలను తగ్గించుకునేందుకు మరియు ఈ 3 రోజులు జరిగే పారిశుద్ధ కార్యక్రమాల మీద ప్రజల్లో అవగాహన కల్పించేందుకు. మాతా శిశు మరణాలు మనం ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాలి. ప్రతి మాత, ప్రతి శిశువు ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయించుకోవాలి. ప్రతి గర్భిణీ స్త్రీ వచ్చి ఆసుపత్రిలో ప్రతి నెల పరీక్షలు చేయించుకోవాలి అన్న అవగాహన మనం ప్రజల్లో కల్పించడానికే ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం. అట్లాగే 14, 15, 16వ తేదీల్లో జరిగే పారిశుద్ధ్య వారోత్సవాల్లో పంచాయతీ సెక్రటరీలు, ఐసిడిఎస్ వాళ్ళు, అంగన్వాడీ వాళ్ళు, ఐకేపీ వాళ్ళు, ఆరోగ్య కార్యకర్తలు, మా ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు గారు వీరందరి సహకారంతో అందరూ ఒక టీం లాగా ఏర్పడి ప్రతి గ్రామాన్ని శుభ్రపరిచేదే ఈ 3 రోజులు ఒక ముఖ్య ఉద్దేశము. ప్రతి ఊరు, ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉంటే మంది ప్రభావిత ప్రాంతం కాబట్టి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. మురికి నీళ్ళను రోలల్లో ఉండే మురికి నీరు కానీ, బకెట్లలో, కొబ్బరి చిప్పర్లో, టైర్లలో వాడకుండా వదిలేసిన నీరు చేరి ఉన్నందువల్ల వాటిల్లోనే దోమలు పెరిగే అవకాశం ఉంటున్నందున ఆ మురికి నీటిని తొలగించాలి. రోడ్లు పరిశుభ్రంగా